నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి. ఏ మర్చెంట్ యాజ్ 840 kgs of rice, part of which he sells 9% profit. ఒక పార్ట్ ఎంత మనకు తెలియదండి. పార్ట్ ఆఫ్ ఇట్ సేల్స్ 9% ప్రాఫిట్ అండ్ రెస్ట్ మిగిలింది 16% ప్రాఫిట్ కమ్మారు. ఈ గెయిన్స్ 12% ప్రాఫిట్ ఆన్ ద హోల్. మొత్తం మీద ఎంత వచ్చిందంటండి 12% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే వాట్ ఈస్ ద క్వాంటిటీ సోల్డ్ ఎట్ 16%. చూడండి ఆయన దగ్గర ఏముందంట, ఫస్ట్ 840 kgs రైస్ ఉందంట. అయితే 840 kgs రైస్లో కొంత పార్ట్ అనేది 9% ప్రాఫిట్కి అండ్ మిగిలిన పార్ట్ అనేది 16% ప్రాఫిట్కి అమ్మాడు. అలా అమ్మినప్పుడు ఆయనకి లాభం వచ్చిందంట. ఎంత లాభం వచ్చిందంట 12% లాభం వచ్చిందా. దేని మీద వచ్చింది? ఆన్ హోల్ అంటే 840 kgs మీద లాభం వచ్చింది. ఓకేనా. అయితే వాట్ ఈస్ ద క్వాంటిటీ సోల్డ్ ఎట్ 16% ప్రాఫిట్. 16% ప్రాఫిట్కి అమ్మిన క్వాంటిటీ ఎంత? దీన్ని 2 టైప్స్లో చేయొచ్చండి. ఫస్ట్ టైప్ చూద్దాం చూడండి. ఈక్వేషన్ ఫామ్లో రాసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అనేది ఎక్స్, సెకండ్ పార్ట్ అనేది వై అనుకున్నాం. టోటల్ పార్ట్ అనేది ఎక్స్ ప్లస్ వై ఎంత అండి 840 కదా. చూడండి ఎక్స్ పార్ట్, ఫస్ట్ ఎక్స్ పార్ట్ ఎంత కమ్మాడంటే 9% ప్రాఫిట్ అంటే 9 ప్లస్ కదండి, ప్లస్ నెక్స్ట్ వై పార్ట్ ఎంత కమ్మాడంటే 16% ప్రాఫిట్ అండి, ప్రాఫిట్ కాబట్టి ప్లస్. చూడండి ఓవరాల్ అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత కమ్మాడంట, ఎంత వచ్చింది 12% ప్రాఫిట్ వచ్చింది. చూడండి ఇక్కడ ప్రాఫిట్లు క్యాష్. ఇప్పుడు దీని ఎలా రాయొచ్చు, 9x ప్లస్ 16y ఈక్వల్ టు 12x ప్లస్ 12y. ఓకేనా. ఇప్పుడు చూడండి 9x అటు పంపించి 12y ఇటు పంపిస్తే ఏమవుతుందండి, 4y ఈక్వల్ టు 12 మైనస్ 3 ఎంత అండి, 12 మైనస్ 9 ఎంత అండి 3x. ఇప్పుడు x బై వై ఇటు తీసుకొచ్చి 3 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, x బై వై ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ వై ఎంతండి, 840 కదా. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎంతండి 7 కదా. చూడండి 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 840. ఇక్కడ చూడండి మన క్వశ్చన్లో ఏమి అడిగాడు, 19% ప్రాఫిట్ వచ్చిన క్వాంటిటీ ఎంత, 16% ప్రాఫిట్ వచ్చిన క్వాంటిటీ ఎంత. ఇక్కడ 16% ప్రాఫిట్కి ఎంత క్వాంటిటీ రాసాం, 9ఏగా, వైఏగా. ఈ వై ఎంత అండి, ఎన్ని పార్ట్స్ అండి, ఇక్కడ 3 పార్ట్సేగా. 3 పార్ట్స్ ఎంత చూడండి, 7 1s 7 2s ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ 120 into 3 ఎంత అండి 360 kgs. అంటే ద 16% ప్రాఫిట్ మీద ఎంత క్వాంటిటీ అమ్మాడండి 360. ఇది ఒక మెథడ్ అండి. ఇక్కడ మళ్ళీ ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే ఎలిగేషన్ మెథడ్ వాడి చేయొచ్చు. చూడండి ఎలిగేషన్ ఏం చెప్తుంది, ఇక్కడ చూడండి ఇక్కడ ఎలిగేషన్ ఏంటండి, ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ నెట్ ప్రాఫిట్. ఇక్కడ ఒకవేళ కాస్ట్ ప్రైస్ కనుకోమంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ అండ్ కాస్ట్ ప్రైస్ సెకండ్ ఆర్టికల్. ఒకవేళ ఓన్లీ క్వాంటిటీస్ ఇస్తే ఏం చేస్తారండి, ఇక్కడ చూడండి రెడ్ కలర్లోది ప్రాఫిట్ ఆ లాస్ ఇక్కడ రాసుకుంటాం, నెట్ ప్రాఫిట్ క్వాంటిటీస్ కంపేర్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇలా ఎలిగేషన్స్లో చేయాలంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ అంటే సమ్ ఎక్స్, సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఎంత కమ్మాడండి 9% ప్రాఫిట్తో అమ్మాడండి. సెకండ్ పార్ట్ ఎంత కమ్మాడండి 16% ప్రాఫిట్తో అమ్మాడండి. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి 12%. చూడండి ఓవరాల్ ఎప్పుడైనా సరే ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ చూడండి 12 మైనస్ 9 ఎంత అండి 3 అండి. 16 మైనస్ 12 ఎంత అండి 4 అండి. ఫస్ట్ క్వాంటిటీ యొక్క క్వాంటిటీ, ఇది సెకండ్ టైప్ యొక్క క్వాంటిటీ ఎంత అండి 4 ప్లస్ 3 ఎంత అంటే 7 పార్ట్స్. అంటే ఓవరాల్ క్వాంటిటీ 7 పార్ట్స్ ఎంత అండి 840 అని వాడు ఇచ్చాడండి. ఇప్పుడు మళ్ళీ ఏమనుకోమన్నాడు, సెకండ్ అంటే 16% యొక్క క్వాంటిటీ ఎంత. చూడండి ఎంత 3 పార్ట్స్ ఎంత, సేమ్ ఇందాకలాగే కదండి 360. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఇది వచ్చి మన ఎలిగేషన్లోనే చేస్తామండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ మెథడ్ ఒకటి చెప్పా కదా, అది దీనికి కూడా అప్లికబుల్. చూడండి ఇక్కడ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ లాస్ వచ్చారు. లాస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, మైనస్ పెట్టుకుంటారు. ఓకేనా, అంతే తేడా. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, మర్చెంట్ యాజ్ 1000 kgs ఆఫ్ షుగర్, పార్ట్ ఆఫ్ విచ్ ఈ సెల్ ఎట్ 6% లాస్
అండ్ ద రెస్ట్ ఎట్ 4% ప్రాఫిట్. ఏంటండి ఆయన దగ్గర 1000 కేజీలు షుగర్ ఉందంట. అయితే ఏంటంట కొంచెం పార్ట్ అనేది 6% లాస్కి అమ్మారంట, ఇంకొక మిగిలిన మొత్తం 4% ప్రాఫిట్కి అమ్మారంట. అయితే ఈ గెయిన్స్ 3% ఆన్ ద హోల్. ఏంటండి ఈ మొత్తం మీద ఆయనకి ఎంత వచ్చిందంట, ఓవరాల్ 3% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే ద క్వాంటిటీ సోల్డ్ ఎట్ 4% ప్రాఫిట్ ఈజ్ అని అడిగారండి. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ లాగా చేయాలంటే ఏం చేస్తారండి, ఫస్ట్ ఎక్స్ వై చూడండి, -6 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ 3 వేసుకుంటారు. ఓకేనా. ఇది ఇప్పుడు ఎలిగేషన్స్ లాగా చేయాలంటే ఏంటండి, ఫస్ట్ క్వాంటిటీ సెకండ్ క్వాంటిటీ. ఫస్ట్ క్వాంటిటీ ఎంత అండి, 6% లాస్ అంటే -6 అండి. ఇది ఎంత అండి, 4% ప్రాఫిట్ అండి. ఓవరాల్ ఎంత వచ్చిందండి, ఓవరాల్ 3 వచ్చిందండి. చూడండి ఎప్పుడైనా సరే ఈ రెండింటి మధ్యలోనే ఓవరాల్ ఉంటాయి. చూడండి -6కి 4 మధ్యలోనే ఉంది. ఇక్కడ చూడండి 4 - 3 ఎంత అండి, 1 అండి. ఇక్కడ చూడండి 3 - 6 ఎంత అండి, 3 - 6 ఎంత అండి, 3 - 6 9 అండి. ఎక్కువలోంచి తక్కువ తీసేయాలండి. ఓకేనా. ఇక్కడ ఎంత వచ్చిందండి, క్వాంటిటీ ఏమడుగుతున్నాడు వాడు, ఓవరాల్ కావాల్సింది ఏమన్నాడు, క్వాంటిటీ కాబట్టి క్వాంటిటీస్ రాసుకుంటాం. ఇక్కడ ఓవరాల్ క్వాంటిటీ ఎంతండి, 10 పార్ట్స్. 10 పార్ట్స్ ఎంతండి, వాడు ఇచ్చినాడు 1000 కేజీలని. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, 4% ప్రాఫిట్ మీద వచ్చిన క్వాంటిటీ ఎంత, ఎంత ఇక్కడ ఎన్ని ఉంది, 4% ప్రాఫిట్ మీద ఎంత ఉంది, ఇక్కడ క్వాంటిటీ 9 ఉందండి. 9 పార్ట్స్ ఎంత అండి, 0 క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × 9 900 కేజీస్, 900 కేజీ. ఓకేనా. ఈ ఈక్వేషన్ ప్రకారం కూడా వస్తుంది. చూడండి -6x + 4y = 3x + 3y. ఇప్పుడు ఈ -6x ఇటు వస్తే ఏమవుతుందండి, 9x. ఇది అటు వెళ్తే ఏమవుతుంది, 9 అవుతుందండి. x/y ఏమవుతుందండి, 1/9 అండి. ఓవరాల్ అండి సేమ్ ఇదే ఈక్వేషన్ వస్తుంది. 10 పార్ట్స్ = 1000. ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి, 9 పార్ట్స్ కావాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3 ఆర్టికల్స్ అండి. ఇక్కడ ఏమన్నాడు, 3 ఆర్టికల్స్ ఆర్ బాట్ ఎట్ 200 ఈచ్. అంటే ఒక్కొక్క ఆర్టికల్ 200కి తెచ్చాడు. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సోల్డ్ ఎట్ లాస్ ఆఫ్ 10% అండి. ఆ మూడిట్లో ఒకటి 10% లాస్కి అమ్మాడు. ఇఫ్ అదర్ 2, చూడండి ఇక్కడ అదర్ 2 అని ఉంది, రెండు కలిపి ఆర్ సోల్డ్ సో యాజ్ టు గెయిన్ 20% ఆన్ ది హోల్ ట్రాన్సాక్షన్. అంటే అదర్ 2 ఎంతకి అమ్మాలి, ఎలా రావాలన్నా ఓవరాల్గా 20% లాభం 20% లాభం రావాలంట. ఓకేనా, ఓవరాల్గా. అయితే దెన్ వాట్ ఈస్ ద గెయిన్ పర్సంటేజ్ ఆన్ ది అదర్ 2. ఓకేనండి. అంటే ఇక్కడ అదర్ 2 ఎంత గెయిన్కి అమ్మారు అని తెలియాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం చేయాలంటే డైరెక్ట్గా ఏం చేసుకుంటాం అండి, ఒక ఆర్టికల్ కాబట్టి 1 × లాస్ అన్నాడు కాబట్టి 10%. నెక్స్ట్ 2 ఆర్టికల్స్ కాబట్టి 2 × ఇది ఎంత పర్సెంటేజ్ మనకు తెలియదు, x% పెట్టుకుంటాం. ఇప్పుడు ఓవరాల్ ఎన్ని ఆర్టికల్స్, 3 ఆర్టికల్స్. ఒక ఆర్టికల్ కాస్ట్ 200 అండి. ఇక్కడ 1 × 200, 2 × 200 పెట్టినా, ఇక్కడ 3 × 200, 200 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు 200తో అవసరం లేదు. చూడండి ఎంత వచ్చింది, ఓవరాల్గా 20% ప్రాఫిట్ వచ్చింది. పర్సంటేజ్ అన్ని చోట్ల పర్సంటేజ్ క్యాన్సిల్ అండి. ఇప్పుడు ఏమి మిగులుతుందండి, -10 + 2x = 60 కదండి. 2x = ఏంటండి 7, అంటే -10 వెళ్తే +10 అవుతుంది, అంటే 70. x = ఎంత అండి, 35గా. 2 1s 2 35గా, అంటే ఏమొచ్చిందండి 35. దీన్ని ఎలిగేషన్స్ లాగా చేయాలంటే ఎలా చూడండి, ఎలిగేషన్ లాగా చూడండి. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఓకేనా. ఫస్ట్ పార్ట్లో ఏంది, ఒక క్వాంటిటీ. సెకండ్ పార్ట్లో 2 క్వాంటిటీస్. ఓకేనా. ఓవరాల్గా 3 క్వాంటిటీ, దాని మీద లాభం. చూడండి ఇక్కడ కాస్త మీరు ఎలిగేషన్స్ రూల్స్ తెలిస్తే ఇక్కడ ఈజీగా చేయొచ్చండి. ఈ క్వాంటిటీస్ అండి. క్వాంటిటీస్ ఎలా రేషియోలో ఉన్నాయండి, ఫస్ట్ క్వాంటిటీ 1, సెకండ్ ఎంత అండి 2, అంతే కదండి. 1:2లోనే ఉంది. ఇక ఫస్ట్ దాని మీద ఎంత అండి, లాస్ 10%. సెకండ్ దాన్ని మనకు తెలియదు x, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఓవరాల్ ఎంత అండి, 20 కదండి. చూడండి మనకి ఇది మైనస్ ఆఫ్ ఇది ఎంత అండి, 20 - 10 ఎంత, 30. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 30.
ఈ 30 ఈక్వల్ ఏంటండి 2 పార్ట్సేగా 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 30 అయితే 1 పార్ట్ ఎంత అండి 15ఏగా అంటే ఇక్కడ 1 పార్ట్ ప్లేస్లో ఇక్కడ ఏం రాయొచ్చండి డైరెక్ట్గా 15 రాయొచ్చు కదా 1 పార్ట్ ప్లేస్లో 15 రాయొచ్చుగా ఇప్పుడు చూడండి ఈ x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 15ఏగా ఇక్కడ ఇది మైనస్ ఆఫ్ ఇది చేసాం అప్పుడు ఇక్కడ ఏంది ఇది మైనస్ ఇది రావాలిగా చూడండి x మైనస్ 20 ఈక్వల్ టు 15 సార్ x మైనస్ 20 ఎందుకు చేయాలి మాకు ఎలా వస్తుంది అన్నప్పుడు చూడండి నేనేం చెప్పాను ఈ ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుందని చెప్పానుగా ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుందని చెప్పా కదా అంటే ఇది 20 ఉన్నప్పుడు ఈ మోర్ దాన్ 20గా వచ్చేది ఇది మోర్ దాన్ 20గా వచ్చేది అప్పుడు మోర్ దాన్ 20 చేసినప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఇది చేస్తేనే ఇక ప్లస్ వాల్యూ వచ్చిందంటే ఇది ఎక్కువ ఉంటేనేగా ఇందులోంచి తీసేస్తేనేగా ఇది ఎక్కువ వాల్యూ వచ్చేది సో ఎక్స్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 15 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 చూడండి సేమే వచ్చింది 35 నెక్స్ట్ మోడల్